Hi students, welcome to my channel Sri Academy of Physics, and this is Dr. Balaji Rambatla. Students, in this channel I would like to post physics videos of level Inter, BSc, BTech and MSc, and some of core branch videos also. Please go through my channel for better understanding of subject in simple way and score maximum marks in academics. In my videos, I provide complete notes of the topic and explain in English and in my regional language Telugu for better understanding of the topic. For this, please subscribe my channel Sri Academy of Physics. హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో బీటెక్ అప్లైడ్ ఫిజిక్స్లోని యూనిట్ 1 మరియు యూనిట్ 2లో ఉండే కొన్ని బిట్స్ మనం డిస్కస్ చేద్దాం. మన అప్లైడ్ ఫిజిక్స్ సబ్జెక్ట్లో యూనిట్ 1 క్వాంటమ్ మెకానిక్స్, యూనిట్ 2 సెమీ కండక్టర్ ఫిజిక్స్, ఇది మీ అందరికీ తెలుసు. ఈ వీడియో మీకు మిడ్ 1 ఎగ్జామినేషన్ అంటే ఇంటర్నల్ 1 ఎగ్జామ్కి హెల్ప్ అవ్వవచ్చని ఈ వీడియో చేస్తున్నా. ఇంకా వీడియోలోకి వెళ్తే మొట్టమొదట క్వాంటమ్ మెకానిక్స్ సంబంధించిన బిట్ బ్యాంక్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, వీ డు నాట్ అబ్జర్వ్ ద మ్యాటర్ వేవ్స్ ఇన్ హెవీ పార్టికల్స్ బికాజ్. హెవీ పార్టికల్స్లో మనం మ్యాటర్ వేవ్స్ని ఎందుకు అబ్జర్వ్ చేయలేకపోతున్నాం? ఇప్పుడు మ్యాటర్ వేవ్స్కి ఫార్ములా లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/mv, ఇది మీకు తెలుసు. హెవీ పార్టికల్స్ అంటే మాస్ ఎక్కువ ఉంటుంది. మాస్ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు లాంబ్డా వాల్యూ ఏమైపోతుంది? తక్కువ అయిపోతుంది. కాబట్టి వీ కెనాట్ అబ్జర్వ్. ద వేవ్ లెంత్ అసోసియేట్ ఈజ్ వెరీ స్మాల్, ఇది ఆన్సర్. వెలాసిటీ ఆఫ్ మ్యాటర్ వేవ్స్ ఈజ్ ఆల్వేజ్. వేవ్ వెలాసిటీకి అండ్ పార్టికల్ వెలాసిటీకి రిలేషను వేవ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు c² పార్టికల్ వెలాసిటీ, ఇది రిలేషన్. పార్టికల్ వెలాసిటీ. కానీ పార్టికల్ వెలాసిటీ వాల్యూ ఎప్పుడు కూడా లైట్ వెలాసిటీ కన్నా తక్కువ ఉంటుంది. కాబట్టి వేవ్ వెలాసిటీ వాల్యూ ఎప్పుడు కూడా లైట్ వెలాసిటీ కన్నా ఎక్కువ ఉంటుంది, గ్రేటర్ దాన్ ద వెలాసిటీ ఆఫ్ ద లైట్, ఇది ఆన్సర్. ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మ్యాటర్ వేవ్స్ వాజ్ ఫస్ట్ ఎక్స్పెరిమెంటలీ డిమాన్స్ట్రేటెడ్ బై. మ్యాటర్ వేవ్స్ గురించి మొట్టమొదటి చెప్పిన సైంటిస్ట్ నేము డేవిజన్ అండ్ జర్మర్. In Davison and Germer experiment, the first order diffraction maximum is observed when the angle between the incident ray and refracted ray ఎంత ఏ యాంగిల్ దగ్గర అమ్మా? మనకి 50 degrees దగ్గర, 54 volts దగ్గర వీఆర్ అబ్జర్వింగ్. ఎక్కడ యాంగిల్ అంతా 50 degrees, వోల్టేజ్ ఎంతమ్మా? 54 volts, రైట్. ఇక్కడ వీఆర్ అబ్జర్వింగ్ ద ఇంటెన్సిటీ ఈజ్ మ్యాక్సిమం. సో ద ఆన్సర్ ఈజ్ సి, 50. ద వేవ్ ఫంక్షన్ ఆఫ్ ద పార్టికల్ మస్ట్ బీ నార్మలైజ్ బికాస్. ఏదైనా ఒక వేవ్ ప్యాకెట్ తీసుకున్నాం అనుకోండి, ఈ వేవ్ ప్యాకెట్లో వేవ్ పార్టికల్ ఎక్కడుంది అంటే ఈ వేవ్ ప్యాకెట్లో ఎక్కడైనా పార్టికల్ ఉండొచ్చు. ఈ వేవ్ ప్యాకెట్లో ఒక పార్టికల్ మూమెంట్లో ఉండేటప్పుడు జనరేట్ వేవ్ ప్యాకెట్ ఇది. ఇందులో పార్టికల్ ఎక్కడ ఉంది అంటే ఇట్ మే బీ ఎనీ ప్లేస్ ఇన్ దిస్ వేవ్ ప్యాకెట్. ఈ వేవ్ ప్యాకెట్లు ఎక్కడైనా ఉండొచ్చు. సో మస్ట్ బీ సమ్వేర్. ఇఫ్ E1 ఈజ్ ద ఎనర్జీ వాల్యూ ఆఫ్ ద గ్రౌండ్ స్టేట్, దెన్ ఫస్ట్ ఎగ్జైటెడ్ ఎనర్జీ వాల్యూ ఎంత? ఇది అడిగాడు. మనకి E1 ఈజ్ టు E2 ఈజ్ టు E3 ఈజ్ టు సో ఆన్ ఏ రేషియోలో ఉంటుందని చెప్పారమ్మా పార్టికులర్ 1 డైమెన్షన్ బాక్స్లో? ఇట్ ఈజ్ ఇన్ 1:4:9 సో ఆన్. సో ఫస్ట్ లెవెల్ ఎనర్జీ ఎంత ఇచ్చాడు? E1 ఇచ్చాడు. దెన్ వాట్ ఈస్ ద నెక్స్ట్ లెవెల్ ఎనర్జీ వాల్యూ? ఇట్ ఈజ్ ఈక్వల్ టు 4E1, రైట్. ద జోన్ థియరీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వాజ్ డెవలప్డ్ బై. జోన్ థియరీ గురించి చెప్పిన వాడు ఎవడమ్మా? బ్లాచ్. నెక్స్ట్, in the spectrum of black body radiation, Wien's law is applicable at shorter wavelength region.
వీన్స్లా షార్టర్ వేవ్ లెంత్ రీజన్లో సూటబుల్ అయింది, ర్యాలీ జీన్స్లా లాంగర్ వేవ్ లెంత్ రీజన్లో సూటబుల్ అయింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పార్టికల్ మూవింగ్ విత్ సేమ్ వెలాసిటీ హ్యాస్ ద లాంగెస్ట్ వేవ్ అసోసియేటెడ్ విత్ ఇట్? మనకి లాంబ్డా ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఎంతమ్మా? h/mv. ఇది ఫార్ములా. అంటే ఎవరికి మాస్ వాల్యూ తక్కువ ఉంటుందో ఆడికి వేవ్ లెంత్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. సో మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్, మాస్ ఆఫ్ ద ప్రోటాన్, మాస్ ఆఫ్ ద న్యూట్రాన్, మాస్ ఆఫ్ ద ఆల్ఫా పార్టికల్ తీసుకుంటే అన్నిటికన్నా మాస్ ఎవరికి తక్కువ? ఎలక్ట్రాన్కి తక్కువ. కాబట్టి ద డి బ్రోగ్లీ వేవ్ లెంత్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఈజ్ మోర్ కంపేర్డ్ టు ద అదర్ పార్టికల్స్ ఇన్ దిస్ ఆప్షన్. ద ఆరిజిన్ ఆఫ్ ద ఎనర్జీ బ్యాండ్స్ ఎక్స్ప్లెయిన్డ్ బై. ఎనర్జీ బ్యాండ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన సైంటిస్ట్ నేమో క్రానింగ్ అండ్ పెన్నీ. క్లాసికల్ ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ వాజ్ డెవలప్డ్ బై. క్లాసికల్ ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ చెప్పిన వాళ్ళు ఎవరమ్మా? లోరెంజ్ అండ్ డ్రూడ్. The wavelength of matter waves associated with an electron moving under potential V is proportional to. మనకి డి బ్రోగ్లీ వేవ్ లెంత్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఫార్ములా ఎంత? 12.26/√v యాంగ్స్ట్రామ్స్. ఇది ఫార్ములా. అయితే ఇక్కడ లాంబ్డా వాల్యూ ఎవరి మీద డిపెండ్ అయి ఉంది? ఇట్ ఈస్ డిపెండ్స్ అపాన్ 1/√v. సో 1/√v ఎక్కడ ఉందో అది ఆన్సర్ అన్నమాట. The de Broglie's law of momentum is equal to. de Broglie law formula ఎంతమ్మా? lambda is equal to de Broglie wavelength momentum is equal to momentum కట్టమన్నాడు కదా. Now P is equal to formula ఎంతమ్మా? h/λ. ఇది ఫార్ములా. దీన్ని ఏం చేసా నేను? 2πతో మల్టిప్లై చేసి 2πతో డివైడ్ చేశాను. అప్పుడు ఏమైంది ఫార్ములా? h/2π కెన్ బి రిటన్ యాజ్ h కట్, 2π/λ కెన్ బి రిటన్ యాజ్ k. కాబట్టి ద ఆన్సర్ ఈజ్ h కట్ ఇంటూ k. ద కండిషన్ దట్ ద టోటల్ ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ద పార్టికల్ సమ్వేర్ ఇన్ ద రీజియన్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ యూనిటీ. అంటే దాని మీనింగ్ ఏంటి? ట్రిపుల్ ఇంటిగ్రల్ mod psi స్క్వేర్ dx is equal to 1. దీన్ని dx dy dz is equal to 1. This condition is called normalization condition. The eigenvalue of the particle is proportional to. Eigenvalue formula ఏంటమ్మా? E is equal to n square h square by 8ma square. ఇది formula for eigenvalue of a particle in a one dimensional box. ఇక్కడ ఎనర్జీ ఎవరి మీద డిపెండ్ అయి ఉంది? n స్క్వేర్ మీద. సో ద ఆన్సర్ ఈజ్ n స్క్వేర్. వెన్ ద బ్యాండ్ గ్యాప్ ఈజ్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఇన్ ఏ సాలిడ్, ఇట్ బిహేవ్స్ యాజ్ ఏ. బ్యాండ్ గ్యాప్ 1 ఎలక్ట్రాన్ వోల్ట్ ఉందనుకోండి, దాన్ని ఏమంటారు? సెమీ కండక్టర్. నెక్స్ట్, వెన్ ద స్కాటరింగ్ పవర్ ఆఫ్ ద పొటెన్షియల్ బేరియర్ ఈజ్ 0, అంటే p టెన్స్ టు 0 అయిపోయింది అనుకోండి, ఆ పార్టికల్ని ఏమంటారు? ఫ్రీ పార్టికల్. దట్ పార్టికల్ ఈజ్ కాల్డ్ ఫ్రీ పార్టికల్. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ. ఫోటో ఎలక్ట్రిక్ కరెంట్ డిపెండ్స్ ఆన్. కరెంట్ వాల్యూ, ఫోటో ఎలక్ట్రిక్ కరెంట్ వాల్యూ ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుందమ్మా? ఇట్ ఈస్ డిపెండ్స్ అపాన్ ఇంటెన్సిటీ ఆఫ్ ద ఇన్సిడెంట్ రేడియేషన్. ఎఫెక్టివ్ మాస్ ఆఫ్ కండక్టర్స్. ఎఫెక్టివ్ మాస్ ఆఫ్ ద కండక్టర్ ఎలా ఉంటుందని చెప్పాను నేను? m star ఈజ్ ఈక్వల్ టు m. అంటే ద పార్టికల్ మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఈజ్ ఈక్వల్ టు ద ఎఫెక్టివ్ మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఇన్ కేస్ ఆఫ్ కండక్టర్స్. సో ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ పార్టికల్ మాస్. ఇప్పుడు ఫిల్లింగ్ ద బ్లాంక్స్లోకి వద్దాం. వెన్ అన్ ఎలక్ట్రాన్ ఈజ్ యాక్సలరేటెడ్ బై పొటెన్షియల్ v, దెన్ ఇట్స్ డి బ్రోగ్లీ వేవ్ లెంత్ ఈజ్. ఫార్ములా ఏం చెప్పాను? లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 12.26/√v యాంగ్స్ట్రామ్స్ రాయాలి. ఇది మర్చిపోకూడదు, యాంగ్స్ట్రామ్స్ రాయడం. ద డి బ్రోగ్లీ వేవ్ లెంత్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ విచ్ హ్యాస్ బీన్ యాక్సలరేటెడ్ ఫ్రమ్ రెస్ట్ టు అప్లికేషన్ ఆఫ్ పొటెన్షియల్ 100 volts ఈజ్. పై ఫార్ములాలోనే మనం ఏం రాస్తాను? 12.26/v అంత ఇచ్చాడమ్మా? 100 ఇచ్చాడు. సో 100 యాంగ్స్ట్రామ్స్ అంటే దేనికి ఈక్వల్ ఇది? ఇట్ ఈజ్ ఈక్వల్ టు 1.226 యాంగ్స్ట్రామ్స్. రైట్.
ద ఐన్స్టీన్ ఫోటోఎలక్ట్రిక్ ఈక్వేషన్ ఈజ్ ఐన్స్టీన్ ఫోటోఎలక్ట్రిక్ ఈక్వేషన్ ఏంటి? ఇచ్చిన ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు వర్క్ ఫంక్షన్ ప్లస్ కెనెటిక్ ఎనర్జీ. ఇది ఫార్ములా. ద థ్రెషోల్డ్ వేవ్ లెంత్ ఆఫ్ ఫోటోఎలక్ట్రిక్ ఎమిషన్ ఆఫ్ మెటల్ 4000 ఆంగ్స్ట్రామ్స్. దెన్ మినిమమ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు ఎజెక్ట్ ద ఫోటో ఎలక్ట్రాన్ ఈజ్. సో మినిమమ్ ఎనర్జీ రిక్వైర్డ్ అన్నాడు. ఈ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా 12,400 బై వేవ్ లెంత్. ఆన్సర్ డైరెక్ట్లీ ఇన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్లో వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ఏమైంది? అది 12,400 బై వేవ్ లెంత్ ఎంత ఇచ్చాడమ్మా? 4000. ఈ సున్నాలు క్యాన్సిల్ అయిపోయి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 3.1 ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఇది దాని ఆన్సర్. ద టైమ్ ఇండిపెండెంట్ షోడింజర్స్ వేవ్ ఈక్వేషన్ ఫర్ వన్ డైమెన్షనల్ మోషన్ ఈజ్. వన్ డైమెన్షనల్ మోషన్లో షోడింజర్స్ ఈక్వేషన్ ఏంటి అన్నాడు? డో స్క్వేర్ సై బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2m బై హెచ్ కట్ స్క్వేర్ ఈ మైనస్ వి ఇంటూ సై ఈజ్ ఈక్వల్ టు 0. ఇది షోడింజర్స్ టైమ్ ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ ఆఫ్ పార్టికల్ మూవింగ్ ఇన్ ఎక్స్ డైరెక్షన్. ద వేవ్ అసోసియేటెడ్ విత్ ద పార్టికల్ ఈజ్ నోన్ యాజ్ మ్యాటర్ వేవ్. ఏదైనా పార్టికల్కి సంబంధించిన వేవ్ని ఏమంటారమ్మా? మ్యాటర్ వేవ్. అకార్డింగ్ టు క్లాసికల్ ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ, ద ఎలక్ట్రాన్ మూవ్ విత్ ఇన్ ఎ మెటీరియల్ ఇన్ ఎ పొటెన్షియల్. According to classical free electron theory, the electrons move within a material in a potential. దీనికి ఏమి ఇచ్చిన ఆన్సరు చూద్దాం ఒకసారి. ఎన్నో బిట్ ఇది? 7th బిట్. 7th బిట్కి ఆన్సరు 0. దీని ఆన్సర్ ఎంతమ్మా? 0 పొటెన్షియల్లో మూవ్ అవుతుంది. రైట్. నౌ according to Cranach-Penny model, the electron move under potential which is in the form of array of square wells. array అని రాయాలి, ఎందుకంటే ఇక్కడ ఆడు ఎలా తీసుకున్నాడు? ఈ రకంగా కన్సిడర్ చేసుకున్నాడు అనమాట. సో హియర్ ద పొటెన్షియల్స్ ఆర్ కన్సిడర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ array of square wells. క్వాంటమ్ ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ వాజ్ డెవలప్డ్ బై సోమర్ఫీల్డ్. దీన్ని చెప్పిన వాడు ఎవడమ్మా? సోమర్ఫీల్డ్ చెప్పాడు ఇది. The native effective mass of electron is called hole. First Brillouin zone corresponding to k value minus pi by a to plus pi by a. Minus pi by a నుంచి plus pi by a దాకా ఉండే రీజియన్ని ఫస్ట్ Brillouin zone అంటాం. In allowed energy band, velocity of the electron is 0 at, ఏం రాసిన ఆన్సరు? ఎన్నో బిట్ ఇది? 12. is 0 at top and bottom. is 0 at top and bottom. top and bottom of the band. At what native potential the photoelectric current becomes 0? ఏ native potential దగ్గర photoelectric current value becomes 0? that potential is called stopping potential. దాన్ని ఏమంటారమ్మా? stopping potential. This is called stopping potential. Right. The minimum energy required to remove the electron from the photometal is called work function. The minimum energy required to remove the electron from the photometal is called work function. Then work function antam. When electron moves in a periodic potential of lattice, its mass varies. This mass is called effective mass antarama. ఈ మాస్ని ఏమంటాం? ఎఫెక్టివ్ మాస్. దిస్ ఈజ్ కాల్డ్ ఎఫెక్టివ్ మాస్. ద ఫస్ట్ లెవెల్ ఎనర్జీ ఆఫ్ పార్టికల్ ఇన్ వన్ డైమెన్షనల్ బాక్స్ ఈజ్ 2 ఎలక్ట్రాన్ వోల్ట్స్. సెకండ్ లెవెల్ ఎంత అవుతుంది అన్నాడు? అంటే 4తో మల్టిప్లై చేయడమే, అంటే 8 ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఇందాక చెప్పాను కదా 1:4:9 అని. ద ఎనర్జీ ఎమిటెడ్ బై ద బ్లాక్ బాడీ రేడియేషన్ పర్ యూనిట్ ఏరియా పర్ సెకండ్, అంటే స్టీఫెన్స్ లా, ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు fourth power of its absolute temperature. The product of two uncertainties is always approximately equal to Planck's constant. ఇది ఎప్పుడు కూడా Planck's constant ఈక్వల్ ఉంటుంది. చిన్నప్పుడు మనం చెప్పుకున్నాం కదా, డెల్టా x ఇంటూ డెల్టా px ఈజ్ అప్రాక్సిమేట్ ఈక్వల్ టు h. కాబట్టి
ఇఫ్ ఏ పార్టికల్ ఈజ్ అట్ రెస్ట్ ద డి బ్రోగ్లీ వేవ్ లెంత్ ఈజ్, పార్టికల్ రెస్ట్లో ఉందనుకోండి, డి బ్రోగ్లీ వేవ్ లెంత్ ఫార్ములా ఎంత, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/mv. సపోజ్ v వాల్యూ 0 అయిపోయిందట రెస్ట్లో ఉంది అంటే, అప్పుడు లాంబ్డా వాల్యూ ఎంత అయిపోతుందమ్మా, ఇట్ విల్ బికమ్స్ ఇన్ఫినిటీ. ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ద పార్టికల్ ఇన్ స్పేస్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 1. నార్మలైజేషన్ కండిషన్. The probability of finding the particle in space is always equal to 1 or unity, ఏది రాసినా పర్వాలేదు. ఇప్పుడు రెండో యూనిట్లోకి వస్తున్నాం, సెమీ కండక్టర్ ఫిజిక్స్. ఇది ఎలా ఉంటుందో చూద్దాం. హౌ డస్ ఏ సెమీ కండక్టర్ బిహేవ్స్ అట్ అబ్సల్యూట్ జీరో. అబ్సల్యూట్ జీరో దగ్గర సెమీ కండక్టర్ ఇస్ బిహేవ్స్ యాజ్ ఏ ఇన్సులేటర్. అబ్సల్యూట్ జీరో దగ్గర సెమీ కండక్టర్ ఎలా పనిచేస్తుందమ్మా, ఇట్ ఈజ్ యాక్ట్ యాజ్ ఏ ఇన్సులేటర్. ఇఫ్ RH ఈజ్ నెగిటివ్ ఫర్ సర్టన్ మెటీరియల్ దెన్ ద మెటీరియల్ ఈజ్ ఏ, RH వాల్యూ నెగిటివ్ అయిందంటే అది ఏ టైప్ అవుతుందమ్మా, ఇట్ ఈజ్ పీ టైప్ సెమీ కండక్టర్. ఆన్ ఇంక్రీజింగ్ కరెంట్ ఇన్ పిఎన్ జంక్షన్, పిఎన్ జంక్షన్ డయోడ్లో కరెంట్ ఇంక్రీజ్ అవుతుందంటే అది ఏ బయాస్లో ఉంది, ఫార్వర్డ్ బయాస్లో. ఫార్వర్డ్ బయాస్లో ఉన్నప్పుడు పొటెన్షియల్ బేరియర్ ఎలా ఉంటుందమ్మా, తక్కువ ఉంటుంది, డిక్రీజెస్. హాల్ వోల్టేజ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, హాల్ వోల్టేజ్ కరెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ మీద డిపెండ్ అయి ఉంటుంది, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఆన్సరు ఆల్. చూస్ ద రాంగ్ స్టేట్మెంట్. బై ఇంక్రీజింగ్ ద హాల్ కోఫిషియంట్ వన్ కెన్ క్యాలిక్యులేట్. హాల్ కోఫిషియంట్ యూజ్ చేసి మొబిలిటీ ఆఫ్ ద చార్జ్ క్యారియర్స్ కట్టచ్చు, అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద చార్జ్ క్యారియర్స్ కట్టచ్చు, టైప్ ఆఫ్ సెమీ కండక్టర్ చెప్పచ్చు, కానీ ఎనర్జీ గ్యాప్ని మెజర్ చేయలేం. సో ఆన్సర్ ఈజ్ ఎనర్జీ గ్యాప్ ఆఫ్ ఏ సెమీ కండక్టర్. For n-type semiconductor, Hall coefficient RH is related to carrier concentration. Hall coefficient formula ఎంతమ్మా, RH is equal to 1/Ne. ఎలక్ట్రాన్ అన్నాను కాబట్టి ఇట్ ఈజ్ మైనస్ సైన్. నాన్న ఇక్కడ రెండో క్వశ్చన్లో, ఇఫ్ RH is negative for certain materials then the material is known as P type కర్నానా, it is known as n-type semiconductor. ఓకేనా, రైట్. gallium arsenide is a direct band gap semiconductor. germanium is a indirect band gap semiconductor. ఎల్ఈడిలోని ద బ్యాండ్ గ్యాప్ 1.24 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఇచ్చాడు, ఎమిటెడ్ లైట్ వేవ్ లెంత్ ఎంత అని అన్నాడు. ఫార్ములా లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 12,400 by energy gap in electron volts. Answer directly you are getting in angstroms. సో ఇప్పుడు ఏమైంది, 12400 by 1.24 కదా, అంటే బై 100 ఉంటుంది, పైకి వెళ్తుంది, 124 క్యాన్సిల్, యు ఆర్ గెటింగ్ ఎంత వస్తుందమ్మా, 10,000 ఎంత వస్తుంది. సో ఆన్సర్ ఈజ్ 10,000. ఎల్ఈడి ఈజ్ ఆల్వేస్ ఆపరేటెడ్ ఇన్ ఫార్వర్డ్ బయాస్. ఫోటోడయోడ్ ఈజ్ ఆల్వేస్ ఆపరేటెడ్ ఇన్ reverse bias. The power efficiency of the solar cell is 15%. For p-type semiconductor, dash type of atoms are added to the silicon. p-type రావాలంటే ఎవరిని కలపాలి, ట్రైవాలెంట్ కదా, ట్రైవాలెంట్ ఎలిమెంట్స్ డోప్ చేయాలి. n-type అంటే పెంటావాలెంట్. సో ట్రైవాలెంట్ ఎలిమెంట్స్, విచ్ ఈజ్ నాట్ అప్లికేషన్ ఆఫ్ ద ట్రాన్సిస్టర్. ట్రాన్సిస్టర్ ఈజ్ యాక్ట్ యాజ్ ఏ యాంప్లిఫైర్. Transistor is act as a amplifier, transistor is act as a oscillator, transistor is act as a logical switch, but transistor is not act as a rectifier. So answer is rectifier. In intrinsic semiconductor, the electron concentration is equal to hole concentration. Electron concentration anta untundo, hole concentration kuda ante untundi. Choose the correct statement. Under forward bias condition, PN junction offers low resistance. Correct idi. Under forward bias condition, PN junction diode offers high resistance. Wrong idi. Under the reverse bias condition, PN junction offers low resistance. Wrong idi. So first one is correct. Which has the higher current gain? అన్నిటికన్నా కరెంట్ గెయిన్ ఎక్కువగా ఉండే photodiode is nothing but avalanche photodiode. Fill factor of the solar cell is always less than 1. Fill factor ఎప్పుడు కూడా సోలార్ సెల్ ఫిల్ ఫ్యాక్టర్ ఎప్పుడు కూడా 1 కన్నా తక్కువ ఉంటుంది. ఇట్ లైస్ ఇన్ బిట్వీన్ 0.6 and 0.8. ద ఎఫిషియన్సీ ఆఫ్ ద సోలార్ సెల్ డిపెండ్స్ ఆన్, ఎఫిషియన్సీ ఆఫ్ ద సోలార్ సెల్ ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుంది, ఫిల్ ఫ్యాక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది, షార్ట్ సర్క్యూట్ కరెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఆన్సర్ ఈస్ ఆల్ ద అబౌవ్.
హెవీ డోప్డ్ పిఎన్ జంక్షన్ సిలికాన్ డయోడ్ ఈజ్ కాల్డ్ జేనా డయోడ్ అంటాం. రైట్, ఫిల్లింగ్ ద బ్లాంక్స్లోకి వద్దాం. When PN junction is formed in a small region on either side of the junction, an electric field appears. That region is called ఏమంటారమ్మా దాన్ని? డిప్లీషన్ రీజియన్. ఇట్ ఈస్ కాల్డ్ డిప్లీషన్ రీజియన్. నెక్స్ట్, అండర్ ఫార్వర్డ్ బయాస్ కండిషన్ పిఎన్ జంక్షన్ డయోడ్ ఆఫర్స్ లో రెసిస్టెన్స్. కరెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది. రీకాంబినేషన్ టేక్స్ ప్లేస్ వెన్ ఎలక్ట్రాన్ ఫాల్స్ ఇన్ టు హోల్. ఎలక్ట్రాన్ హోల్లో పడినప్పుడు రీకాంబినేషన్ జరుగుతుంది. ద మోస్ట్ ఆక్యుపైడ్ ఎనర్జీ లెవెల్ అట్ అబ్సల్యూట్ జీరో ఈజ్ కాల్డ్ ఫెర్మి లెవెల్. ఫెర్మి లెవెల్ ఈజ్ ద మోస్ట్ ఆక్యుపైడ్ ఎనర్జీ లెవెల్ అట్ అబ్సల్యూట్ జీరో. ద మెజారిటీ చార్జ్ క్యారియర్స్ ఇన్ పీ-టైప్ సెమీకండక్టర్స్ ఆర్ హోల్స్. పీ-టైప్ సెమీకండక్టర్ మెజారిటీ చార్జ్ క్యారియర్స్ ఏవమ్మా? హోల్స్. ద ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్ బిహేవ్స్ యాజ్ ద ఇన్సులేటర్ ఎట్ అబ్సల్యూట్ జీరో. అబ్సల్యూట్ జీరో ఫస్ట్ బిట్ అదే కదా, సేమ్ అదే ఫిల్లింగ్ ద బ్లాంక్లో రిపీట్ అయింది. ఎల్ఈడి స్టాండ్స్ ఫర్ లైట్ ఎమిటింగ్ డయోడ్. ఎల్ఈడి అంటే ఏంటమ్మా? లైట్ ఎమిటింగ్ డయోడ్. ఎల్ఈడి స్టాండ్స్ ఫర్ లైట్ ఎమిటింగ్ డయోడ్. నౌ ద రీకాంబినేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ అండ్ హోల్ ఇన్ ఏ డైరెక్ట్ బ్యాండ్ గ్యాప్ సెమీకండక్టర్ రిజల్ట్స్ లైట్ ఎనర్జీ. సో డైరెక్ట్ బ్యాండ్ గ్యాప్ సెమీకండక్టర్లో ఎలక్ట్రాన్ అండ్ హోల్ రీకంబైన్ అయితే లైట్ ఎనర్జీ వస్తుంది. ద బ్యాండ్ గ్యాప్ ఏమో 10 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఇచ్చాడు. వేవ్ లెంత్ ఎంత అన్నాడు? ఫార్ములా ఎంతమ్మా? లాంబ్డా ఈజ్ ఈక్వల్ 12,400 బై ఎనర్జీ ఎంత ఇచ్చాడు? 10. 0 క్యాన్సిల్ అయిపోయింది. సో ఆన్సర్ ఎంత వచ్చింది? 1240. ద నెంబర్ ఆఫ్ జంక్షన్స్ ఇన్ పిన్ డయోడ్. పిన్ డయోడ్లో ఎలా ఉంటుందమ్మా? పిన్ అంటే ఇదేమో హెవీలీ డోప్డ్ పీ రీజియను, ఇది హెవీలీ డోప్డ్ ఎన్ రీజియన్ కదా. ఎన్ని జంక్షన్స్ ఉన్నాయి? 2. కాబట్టి ఆన్సరు 2. ద కరెంట్ ఇన్ ఫోటోడయోడ్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ ఈజ్ కాల్డ్. లైట్ పడినప్పుడు దాంట్లో ఉండే కరెంట్ని ఏమంటారమ్మా? డార్క్ కరెంట్. ఫోటోడయోడ్లో లైట్ ఇన్సిడెంట్ కాకుండా కూడా దాంట్లో కరెంట్ జనరేట్ అవుతుంది. దట్ కరెంట్ ఈజ్ కాల్డ్ డార్క్ కరెంట్. ద పొటెన్షియల్ డిఫరెన్స్ అపియర్స్ అక్రాస్ ద డిప్లేషన్ రీజియన్ అండ్ దిస్ పొటెన్షియల్ ఈజ్ కాల్డ్ బేరియర్ వోల్టేజ్. దాన్ని ఏమంటారమ్మా? బేరియర్ వోల్టేజ్. దిస్ ఈజ్ కాల్డ్ బేరియర్ వోల్టేజ్. ఇఫ్ ఏ పిఎన్ జంక్షన్ ఆపరేటెడ్ అండర్ bias gives rise to injection luminescence, then it is called LED. Injection luminescence ante the recombination of the electron and hole, it will produce the light energy. The function of the photodiode junction is opposite to the working of LED. Is opposite to the working of LED. In bipolar junction transistor, base is lightly doped region. Base అనేది ఎలా ఉంటుందమ్మా? lightly doped region. For p-type semiconductor, Hall coefficient is positive. p-type semiconductor లో Hall coefficient value ఎలా ఉంటుందమ్మా? positive. For n-type semiconductor, the Hall coefficient is negative. The Hall coefficient is negative. The expression for fill factor of the solar cell, fill factor formula ఎలా ఉంటుందమ్మా? fill factor is equal to VMIM by VOC into IS. ఇది ఫార్ములా. ద ఎక్స్ప్రెషన్ ఫర్ హాల్ కోఎఫిషియంట్ ఈజ్ RH ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఎంతమ్మా? 1/NQ. RH ఈజ్ ఈక్వల్ టు 1/NQ. ఇన్ రివర్స్ బయాస్ PN జంక్షన్ డయోడ్, రివర్స్ సాచురేషన్ కరెంట్ ఈజ్ డ్యూ టు మైనారిటీ క్యారియర్స్. రివర్స్ బయాస్లో కరెంట్ దేనివల్ల వస్తుందమ్మా? డ్యూ టు మైనారిటీ క్యారియర్స్. ఇది ఓవరాల్గా దీంట్లో వచ్చే కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం. రైట్, దిస్ ఈజ్ ద ఐ. రైట్, సో ఈ బిట్స్ ఏమోని మీకు మోస్ట్ ఆఫ్ ది కేసెస్ యూనిట్ 1 అండ్ యూనిట్ 2లో వచ్చే బిట్స్ కాబట్టి ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఆల్ ద బెస్ట్.